హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం మినప రొట్టె ఎలా తయారు చేయాలో చూడండి. 1.5 గ్లాస్ మినపప్పునైతే తీసేసుకోవాలి. తర్వాత 3 గ్లాసెస్ రైస్ని అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 3 గ్లాసెస్ రైస్ని మనం తీసుకోవాలన్నమాట. తర్వాత దాన్ని నీట్గా వాష్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మనం వాష్ చేసుకోవాలి. 1కి 2-3 సార్లు అలా చేసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ అంతా పోతుందన్నమాట, ఏదైనా ఉంటే. తర్వాత ఒక 2 అవర్స్ మనం ఇలా 2 అవర్స్ తర్వాత మనకి ఇలా అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. నీళ్ళలో బాగా నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుంది, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలా అయితే. తర్వాత అటుకులు యాడ్ చేయాలి. అటుకులు యాడ్ చేయడం వల్ల మనకి మినప రొట్టె క్రిస్పీగా వస్తుంది అన్నమాట. క్రిస్పీగా ఉంటుంది, రెడ్డిష్గా బాగుంటుంది. అందుకోసం అటుకులు యాడ్ చేయాలి. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా రావాలన్నమాట. అందుకోసం కొంచెం ఎక్కువసేపే గ్రైండ్ చేయాలి. మినప రొట్టెకి వాటర్ తక్కువ వేసుకోవాలి అందులో, లేకపోతే దోశల పిండిలాగా తయారైపోతుంది అన్నమాట. అందుకని వాటర్ కొంచెం తక్కువ వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఉండాలన్నమాట పిండి. గ్రైండ్ చేసిన తర్వాత సాఫ్ట్గా రావాలి. ఇలా బౌల్లో తీసుకోవాలి. పాన్ మీద ఘీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మినుములతో చేస్తాం కాబట్టి, ఘీ యాడ్ చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు అన్నమాట. ఈ రకంగా మనం దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఒకే చోట ఉంచితే అది కాలిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా. ఘీతో చేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్లో అయినా మనం చేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఇది వచ్చి కరివేపాకు పొడి అండి. కరివేపాకు పొడి హెల్త్కి బాగా మంచిది. చూడండి, మా బాబు తింటున్నాడు. కొద్దిగా తినిపిమంటున్నాడు. చాలా బాగుందంట. ఓకే గైస్, బాయ్.